ఈ రోజు అండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన రాజకీయం ఎలా ఉంటుందంటే చూపించారండి. ప్రతి పార్టీలో అందరూ ఉన్నత వాళ్ళు నాయకులే అవుతారండి. కానీ ఇక్కడ ఒక సామాన్యులు నాయకులు కావాలి అనే ఉద్దేశంతో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారండి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ అనే గారు. ఈరోజు మాకు ఎలా అంటే గత 12 సంవత్సరాలుగా మేము ఈ యొక్క జనసేన పార్టీలో మా ఒక విరామంగా మేము ఇందులో ఉన్నామండి. మేము ఒక వీర మహిళగా మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మాకు ఒక చాలా ఎంతో ఎంతో గొప్పగా మాకు గౌరవాన్ని ఇచ్చారంటే మాకు పార్లమెంట్ ఇది సమాచార కమిటీలో మాకు ఒక మెంబర్గా ఇచ్చారండి మమ్మల్ని. ఇందులో మాకు ఇక్కడ నాయకులు ఎవరు ఏంటి వాళ్ళకి ఏ పదవులు కావాలి ఏంటి అనే దాంతో మమ్మల్ని ఇక్కడ సమీక్షించి వాళ్ళకు మేము అక్కడ నుంచి మేము పర్యవేక్షించి వాళ్ళని అంతా ఏ విధంగా చూసి ఇక్కడ ఉన్నత నాయకులు ఇక్కడ ఉన్నట్టు మా ఎంపీ గారికి మేము అభ్యర్థించడం జరిగిందండి. అలాంటిది అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి వాళ్ళ యొక్క పనితీరు ఏంటి, వాళ్ళ ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకొని వాళ్ళకి ఏ పదవులు అయితే కరెక్ట్గా వాళ్ళు దానికి సహకరిస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఇది ఏ ఒక్క పార్టీలో ఇలాంటి జరగదండి. ఒక్క జనసేనలో మాత్రమే ఇలాంటి ఎంతో గొప్ప కార్యక్రమం జరుగుతుందండి. ఎక్కడ ఉందండి లీడర్షిప్ మామూలుగా అంటే మెంబర్షిప్ టు లీడర్షిప్. ఒక సామాన్య కార్యకర్త లీడర్గా ఎదగాలంటే ఏ పార్టీలో ఉంటుందండి? ఎప్పుడు కూడా నాయకులు ఉంటారు తప్ప మామూలు కార్యకర్తలను ఎక్కడ కూడా తొక్కడం జరుగుతుందండి. ఒక జనసేనలో మాత్రమే ఎంత లబ్బర్ చొప్పులు వేసుకున్న వాళ్ళని కూడా ఒక గృహిణులను కూడా నాయకురాలుగా దిప్పుతున్నారంటే అది ఒక్క మా జనసేన వల్లనే మా అధినేత వల్లే సాధ్యమని తెలియజేస్తున్నామండి. జై జనసేన, జై హింద్.